సాంస్కృతిక రాజధానిగా పిలిచే ప్రాంతం రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన సుందర తీరం ప్రస్తుతం మాదక ద్రవ్యాల బారిన పడి గంజాయికి డ్రగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. నీ అనుచరులకు గంజాయి గ్యాంగ్ తో సంబంధాలున్నాయంటే నీ అనుచరులు గంజాయి కేసుల్లో కీలకంగా ఉన్నారని ఒకరిపై ఒకరు విమర్శించుకుంటోన్న అభ్యర్థులు, వ్యక్తిగత విమర్శలతో దుమ్మెత్తి పోసుకుంటోన్న అధికార ప్రతిపక్ష నేతలు, గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తోన్న ఇరుపక్షాల అభ్యర్థుల దూకుడుతో రాజమండ్రిలో రాజకీయ వేడి రోజురోజుకి పెరిగిపోతోంది. రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన ప్రాంతం, దేశానికి ఎంతో మంది సంఘ సంస్కర్తలను ఇచ్చిన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రాష్ట్రంలోనే రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో యువ నాయకులతో రాజకీయాలు వేడెక్కే, ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ వేవ్ ఉన్నప్పటికీ రాజమండ్రి నగరం నుంచి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ విజయకేతనం ఎగరేశారు. వైసీపీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాష్ పై సుమారు 30,000 ఓట్ల మెజారిటీతో భవానీ విజయం సాధించారు. రాజమహేంద్రవరం నగరంలో బీసీ ఓట్లతో పాటు కాపు సామాజిక ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. ప్రస్తుతం టీడీపీ, వైసీపీ అభ్యర్థులు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో గెలిచేది నేనంటే నేనే అంటూ ఇద్దరు నేతలు ఎన్నికల బరిలో కాలు దువ్వుతున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత ఎంపీ మార్గాని భరత్ రామ్ వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అధికార వైసీపీ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని చూపుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎంపీ భరత్ గత కొన్ని సంవత్సరాల నుంచి రాజమండ్రి నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలతో పాటు తన కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్న కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నం చేశారు. చాలా వరకు సక్సెస్ అయ్యారన్న టాక్ నియోజకవర్గంలో ఉంది. రాజమండ్రి రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం, కంబాల చెరువు, తాగునీటి సదుపాయాలు, మోరంపూడి ఫ్లైఓవర్, గ్లో పార్క్ తో పాటు పలు అభివృద్ధి పనుల కోసం ఎంపీ నిధుల నుంచి ఫండ్స్ కేటాయించారు. దీంతో తాను చేసిన అభివృద్ధిని చూసి నాకు ఓట్లు వేయండి అంటూ ప్రజల్లోకి వెళుతున్నారు భరత్ రామ్. అయితే తన సామాజిక వర్గంలో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ రాజకీయాల్లో రాణించాలంటే అది ఒక్కటే సరిపోదని, అన్ని వర్గాల్లో పట్టు సాధించాల్సిన అవసరం ఉందని విశ్లేషకుల అంచనా. నియోజకవర్గంలో ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బలమైన క్యాడర్ ను ఢీకొట్టాలంటే భరత్ మరింత కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా సీఎం జగన్మోహన్ రెడ్డి వేవ్ కొనసాగుతుంటే అంతటి గాలిలో కూడా టీడీపీ అభ్యర్థిగా కింజరాపు కుటుంబం ఆడపడుచు ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి వారి కోడలు భవానీ విజయం సాధించారు. ఎమ్మెల్యే భవానీకి తోడుగా టీడీపీ యువజన విభాగంలో కీలక నేతగా ఉన్న ఆదిరెడ్డి వాసు రాజమండ్రి ప్రజల కష్ట నష్టాలలో ఉంటూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు వ్యక్తిగతంగా నియోజకవర్గంలో బలాన్ని పెంచుకున్నారు. గత 5 ఏళ్లలో అధికార పార్టీ ఒత్తిళ్లను తట్టుకుంటూ క్యాడర్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు ఆదిరెడ్డి వాసు. కొంతకాలం క్రితం వాసుతో పాటు అతని తండ్రి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆర్థిక నేరాల కేసులో సెంట్రల్ జైలుకు వెళ్లడం రాష్ట్రంలో పెను సంచలనమే సృష్టించింది. అయితే అదంతా గిట్టని వారి కుట్రగా ప్రచారం జరగడంతో నియోజకవర్గంలో వాసుకి ఒక్కసారిగా సానుభూతి వచ్చింది. క్షేత్రస్థాయిలో వాసును బలమైన నాయకుడిగా స్థానిక ప్రజలు గుర్తిస్తున్నారు. ఆదిరెడ్డి వాసు జైలు నుంచి వచ్చిన కొన్ని రోజుల తర్వాత కొన్ని కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ ఖైదీగా వచ్చారు. ఆ సమయంలో సుమారు 50 రోజుల పాటు రాజమండ్రి వేదికగానే రాష్ట్ర రాజకీయాలు నడిచాయి. కష్ట సమయంలో అధినేత కుటుంబానికి తోడుగా వాసు కీలకంగా వ్యవహరించారు. ఇలాంటి పరిస్థితులన్నీ వాసును నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా మార్చాయి. రాజమండ్రిలో టీడీపీకి ఉన్న బలమైన క్యాడర్ను కలుపుకొని వెళ్లడంలో వాసు సమర్థవంతంగా పనిచేస్తారన్న పేరుంది. అంతేకాకుండా నగరంలోని చిరు వ్యాపారులు, భవన నిర్మాణ కూలీలు, విశాఖ, విజయనగరం ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వాళ్లే అధికంగా ఉంటారు. వీరంతా ఆయా జిల్లాలో కింజరాపు కుటుంబాన్ని అభిమానించేవారు. దీంతో ఆటోమేటిక్ గా ఆదిరెడ్డి కుటుంబాన్ని కూడా తమ సొంత కుటుంబంగా ఆదరిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా చిరు వ్యాపారులకు, ఇతర ప్రజలకు అవసరాలు తీర్చే నాయకుడిగా ఆదిరెడ్డి వాసుకు మంచి పేరుంది. ఇదంతా ఒక ఎత్తైతే పొత్తులో భాగంగా జనసేన పార్టీ నగర ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ పూర్తి మద్దతు ఇవ్వడం అదనపు బలంగా చెప్పుకోవచ్చు. నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవడానికి ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉందంటున్నారు విశ్లేషకులు.
అధికార ప్రతిపక్షాల బలాబలాలు ఇలా ఉంటే నియోజకవర్గంలో నేతలు మాత్రం వ్యక్తిగత విమర్శలపై ఫోకస్ పెట్టారు. వైసీపీ శంఖారావం సభలో అభ్యర్థి భరత్ చెప్పు చూపడంతో మొదలైంది ఈ సంస్కృతి. రోజు ఏదో ఒక విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. రాజమండ్రికి గంజాయి సంస్కృతిని దిగుమతి చేసిందే మీ కార్యకర్తలు అంటూ ఎంపీ భరత్ మీడియా ఎదుట ఫోటోలు విడుదల చేశారు. దీనికి కౌంటర్ గా ఆదిరెడ్డి వాసు ఘాటుగానే స్పందించారు. గంజాయి కేసులో పట్టుబడ్డారని తెలిసిన వెంటనే నేను కార్యకర్తను పార్టీ నుంచి సస్పెండ్ చేశానని చెప్పారు వాసు. అంతటితో ఆగకుండా మీ పార్టీ కార్యకర్తలు 300 కేజీల గంజాయితో పట్టుబడితే ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. నేతల సవాలు ప్రతి సవాళ్లతో రాజమండ్రి రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాజమండ్రి నగరంలో ఇద్దరు బలమైన అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఎవరికి వారు సామాజిక వర్గాల్లో బలమైన పట్టు కలిగి ఉన్నవారే. దీనికి తోడు ఆర్థికంగా బలమైన నేతలు. ఇక మిగిలిందల్లా న్యూట్రల్ ఓటర్లు, ఇతర సామాజిక వర్గాల ఓట్లను కొల్లగొట్టడమే. అయితే ఈ సెగ్మెంట్ల ఓట్లను ఎవరు సమర్థంగా ఆకర్షిస్తారు అన్నదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. చూడాలి మరి ఎవరు సక్సెస్ అవుతారు, రాజమండ్రి రాజు ఎవరవుతారు.